to our channel Kumar Vantilla and Vlogs. So guys, ee roju chaala information meeku ivvabothunanu. Alage 6 lakh views ki enta revenue vastundani kuda nenu ee video tho cheppabothunanu annamata. So video ni ekkada skip cheyadu. Alage kottaga YouTube start chese valliki kuda oka best information nenaithe istunanu annamata. Video anayithe ekkada skip cheyaddu, full ga video chudandi. Antakante mundu mana channel ni kottaga evarani chusinattaithe please mana channel ni subscribe cheskondi. సో దాని ద్వారా మనం ఇంకా ది బెస్ట్ వీడియోస్ అయితే మనం చేస్తామన్నమాట. సో ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మీరు థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఇప్పుడు టాపిక్ కూడా నేనేం మాట్లాడుతున్నాను అనేది. సో అంతకంటే ముందు ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వదలుచుకున్నాను. ఏంటంటే కొంతమంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఆగిపోతున్నారనమాట. సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ కూడా నేను చెప్తాను. ఏంటంటే ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక కెమెరా కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ ఎడిట్ చేయడానికి కానీ సో మైక్ కానీ అన్నీ మన దగ్గర ఉంటేనే మనం యూట్యూబ్ స్టార్ట్ చేయగలుగుతాం అనే ఆలోచనతో చాలామంది మన దగ్గర డబ్బు లేదు కదా ఇప్పుడు కాదు తర్వాత చేద్దాం అనే ఆలోచనతో చాలామంది అయితే ఆగిపోతున్నారు. సో అది రాంగ్. ఏంటంటే ఇప్పుడు మా దగ్గర కూడా కెమెరా లేదు, ల్యాప్టాప్ లేదు, మైక్ లేదు, బట్ కానీ మనం కంటెంట్ మన దగ్గర ఉంటే ఇంకా మనకేమీ అవసరం లేదు. కంటెంట్ మన దగ్గర ఉంది కాబట్టి మనం ఫ్లోలో వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు అన్నీ వస్తూ ఉంటాయి. సో దానికోసం మనం వెయిట్ చేసి మనం ఆడుకోవడం కంటే మనం వెళ్తున్నప్పుడు అది అన్నీ మన దగ్గరికి వస్తూ ఉంటాయండి. సో అదొక్క సజెషన్ అయితే నేను ఇవ్వదలుచుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే కంటెంట్ కూడా మనం నచ్చే విధంగా పెట్టాలి. ఎలాంటి నచ్చని కంటెంట్ కానీ ఇప్పుడు వాళ్ళకి ఏదైతే మనకి దగ్గరగా ఇవ్వాలనుకున్నాం, ఈవెన్ కుకింగ్ వీడియోస్ అని పెట్టచ్చు, టెక్ పెట్టచ్చు. ఇప్పుడు చాలామంది కూడా కొత్త కొత్త వీడియోస్తో ముందుకు వస్తున్నారనమాట. సో ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది ఒక వీడియో అనేది, ఫాదర్ డాటర్ మధ్య వీడియో. సో అది చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి ఇలా ఉన్నారు మనుషులు అనిపించింది. ఎందుకంటే ఒక తండ్రి కూతురు మధ్య బాండింగ్నే వీళ్ళు ఇంత జోక్గా తీసి డార్క్ కామెడీ చేసి సో ఇలాగ పెట్టడం, నాకు దీని గురించి కూడా మాట్లాడడం అయితే అసలు ఇష్టమే లేదు. బట్ కానీ మన సొసైటీ మారాలి, చాలామంది ఇలాంటి వాళ్ళకి శిక్ష వెయ్యాలి. సో ఇలా పనిష్మెంట్ ఇస్తేనే కదా ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటాయి. నేను దీని గురించి కూడా ఎక్కువ డిస్కషన్ చేయడం లేదు. బట్ ఒక విషయం ఏంటంటే మనం మంచి కంటెంట్ పెడితే ఖచ్చితంగా చాలామందికి రీచ్ అవుతుంది, అవేర్నెస్ కూడా చేసినట్టు ఉంటుంది. సో ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను. ఈ విషయానికి టైం పడుతుందా, ఎంత వ్యూస్ కావాలి, ఇలాగా చాలా డిఫరెంట్ క్వశ్చన్స్కి వాళ్ళు మైండ్లో ఉంచుకొని ఆగిపోతూ ఉంటారు అనమాట. ఇంకా ఫర్దర్ స్టెప్ అనేది వాళ్ళు వెయ్యరు. సో వీళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మానిటైజేషన్ అవ్వాలి, రెవెన్యూ వస్తుంది, బట్ కానీ నీకు వెంటనే ఆ రిజల్ట్ రాదు. సో నువ్వు కష్టపడుతుంటే ఆటోమేటిక్గా అది నీకు ఫలితం ఇస్తుంది. ఇప్పుడు మీరు ఒక వీడియో పెట్టినమ్మటనే మీరెవరో బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. సడన్గా మీరు వీడియో రిలీజ్ చేశారు, ఆ వీడియో వాళ్ళకి దగ్గరగా అంటే మంచి కంటెంట్ ఉంది, వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది అని వాళ్ళు మైండ్లో వచ్చే విధంగా మనం అలాంటి కంటెంట్ మనం చేయాలి. అలా చేస్తున్నప్పుడు ఫర్దర్గా ది బెస్ట్ మన కంటెంట్ ఇస్తున్నప్పుడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వ్యూస్ వస్తాయి, రెవెన్యూ వస్తుంది. అంతేకాని మనం పెట్టిన వెంటనే మనకి రావాలి అంటే అది కుదిరే పని అయితే అసలు కాదనమాట. వస్తుంది, బట్ కానీ మనం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మన టాపిక్ ఏంటంటే 6 lakhs వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుంది అని. సో ఇప్పుడు నేను 6 lakhs వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుందని నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. చాలామంది అనుకుంటారు యూట్యూబర్స్కి బాగా డబ్బు వస్తుంది అని. వస్తుంది, కానీ వ్యూస్ బట్టి మనకి రెవెన్యూ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఒక షార్ట్ అయితే ఫుల్గా వైరల్ అవుతుంది. ఇప్పుడు వచ్చి 6 lakhsలో ఉందన్నమాట షార్ట్ అనేది. సో దానికి వచ్చి 4.8K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అండ్ దానికి రెవెన్యూ ఎంత వచ్చిందంటే 6 పైసా. చాలా అంటే చాలా తక్కువ రెవెన్యూ వచ్చింది. సో ఇప్పుడు మీకు అర్థమై ఉండిద్ది, షార్ట్కి అయితే చాలా తక్కువ రెవెన్యూ అయితే వస్తుంది, వీడియోస్కి అయితే ఎక్కువ రెవెన్యూ అయితే వస్తుంది. బట్ కానీ ఇక్కడ షార్ట్ ద్వారా మనం ఎక్కువ చాలా మందికి రీచ్ అవుతాం అనమాట. సో ఆ షార్ట్స్ చేసుకుంటూ మన వీడియోస్ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు షార్ట్స్కి ఇప్పుడు మనకి చాలా వ్యూస్ వస్తున్నాయి, చాలా రిజల్ట్ కనిపిస్తుంది, కొన్ని ల్యాక్స్లో మనకి వ్యూస్ అయితే వస్తున్నాయి అన్నమాట. చాలా గ్రోత్ అయితే మనకు కనిపిస్తుంది మన ఛానల్ అయితే. మనం త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా మీరు మాకు సపోర్ట్ చేస్తే 1 million రీచ్ అవుతాం.
సో 1 lakh ఉన్నాం, 1 millionకి రీచ్ అవ్వడం అంత ఈజీ కాదంటారా? ఈజీయే, మీ సపోర్ట్ ఉంటే. ఎందుకు కాదు? ఈ ఛానల్ మా ఛానల్ ఒకటే కాదు, మన ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీగా మనం 1 millionకి రీచ్ అవ్వలేమా? కాదంటారా? అవ్వచ్చు కదా, మీ సపోర్ట్ ఉంటే. ఎంతసేపు అండి. ఇంకో విషయం ఏంటంటే మన వీడియో 1 crore దగ్గరగా ఉంది. సో చాలా నియర్గా ఉంది. దానికి ఎంత రెవెన్యూ వచ్చిందో కూడా నేను వీడియోలో అయితే నేను చెప్తాను. త్వరలోనే వీడియో అయితే రిలీజ్ చేస్తాను అనమాట. చాలామంది రెవెన్యూ చెప్పాలంటే భయపడతారు, ఎందుకు నాకు తెలీదు. కొంతమంది రిమోట్ చూపించి ఇది ఇంత రేట్ అయితే దీనికి డబల్ చేయండి, ఇది ఇంత రేట్ అయితే దీనికి డబల్ చేయండి అని సో ఇలా చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్పడం? మన సబ్స్క్రైబర్స్ మనకింత సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా మనం ఏం చేయగలుగుతాం కదా. సో నేను అందుకే ఓపెన్గా చెప్తున్నాను అనమాట. మాకు ఎంత రెవెన్యూ వచ్చిందని నేను చెప్పాను. సో ఇంకేనా క్వశ్చన్స్ మీకైనా ఉంటే డెఫినెట్లీ మనం అడగచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను. మనలో చాలా మంది ఇన్స్టాగ్రామ్ని కూడా మనం ఫాలో అవ్వట్లేదు. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను, వెంటనే ఫాలో అయిపోండి. అండ్ ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే మనం ఒక షార్ట్ ఫిలింని రిలీజ్ అయిపోతున్నాము. చాలా బాగుంటుంది కంటెంట్. దానికి మేము చాలా ఎఫెక్ట్స్ పెట్టాము. చాలా స్క్రిప్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. స్టోరీ గురించి అయితే నేను ఏం చెప్పాను, రివీల్ ఏం చేయను. బట్ కానీ ట్రస్ట్ మీ అండి, ఆ షార్ట్ ఫిలిం మాత్రం మీ లైఫ్లో ఖచ్చితంగా ఎక్కడో చోట టచ్ అయితే ఉండిద్ది అనమాట. బాండింగ్ కానీ మొత్తం కూడా నేనేం రిలీజ్ అయ్యాను. బట్ ఇప్పుడు సో ఆ రిలీజింగ్ డేట్ కూడా నేను త్వరలోనే రివీల్ చేయబోతున్నాను అనమాట. బట్ ఇన్స్టాగ్రామ్లో నేను ప్రతిదీ కూడా నేను స్టోరీస్ రూపంలో, పోస్ట్ రూపంలో నేనైతే అప్లోడ్ చేయడం జరిగింది. కమ్యూనిటీ పోస్ట్ కూడా నేను యూట్యూబ్లో అయితే పెట్టాను. చూడకపోతే నేను ఇప్పుడు డిస్ప్లే కూడా చేస్తున్నాను, చూడండి. సో దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో రిలీజ్ అవ్వగానే మీరు చూసేస్తారు. సో ఏం మాత్రం లేట్ చేయకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొన్ని వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. ఏంటంటే సిస్టర్ మీరు వీడియో చాలా బాగా చేస్తున్నారు, చాలా మంచి కంటెంట్ ఉంది, ఇలాగే చేయండి అని మాకు కామెంట్స్ రూపంలో కానీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా చాలా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీ సజెషన్ మాకు ఇచ్చినందుకు. అలాగే ది బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి మేము మా ఎఫర్ట్స్ మేము పెడుతున్నాము. యూట్యూబ్ నుండి వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము బయట వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. అది ప్రూఫ్ కూడా నేను కొన్ని వీడియోలు అయితే నేను పెట్టాను. అలాగే ఇంకా నేను చూపించబోతున్నాను, ఇంకొక వీడియోలో చూపిస్తాను నేను ఏం చేస్తున్నాను ఆ రెవెన్యూ అంతా కూడా. బట్ కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు వీడియో ఫుల్గా చూస్తే అది మనకి ఎంతో యూస్ఫుల్ అవుతుంది. అలాగే మీకు గివ్ అవేస్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఫినాన్షియల్లో ఉన్న వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేయగలుగుతాము. మీరు ఒక్కటే చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వీడియోస్ చూడాలి, అంతే కదా నేను అడుగుతుంది. ఎక్కువ హెల్ప్ కూడా నేనైతే అడగట్లేదు. సో ఇదొక్క హెల్ప్ అయితే నాకు చేయండి, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. సో గాయస్ ఇదే వీడియో. సో ఇంతవరకు చూసినందుకు వీడియోని థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ది బెస్ట్ కంటెంట్ కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియో లైక్ చేయొచ్చు కదా. ఓకే గాయస్, థ్యాంక్ యూ సో మచ్. సీ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.